గౌరవులు సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారిని ఈ యొక్క పుస్తకంలో ఉన్న కొన్ని అంశాలను వారు విశదీకరిస్తారని వారిని వచ్చి వారి యొక్క దాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పుస్తక రచయిత విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు, హరిబాబు గారు, వేదిక మీద ఉన్న సభలో ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద సభ కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడాలి. మూడు విషయాలు 3 నిమిషాలు చెప్తాను. ఒకటి, ఎవరైనా బయోగ్రఫీ రాస్తే, ఆటోబయోగ్రఫీ రాస్తే ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులు కళ్ళగట్టని కనిపించాలన్నారు. అది దీంట్లో ఉంది. 1978లో విద్యాసాగర్ గారు మొట్టమొదటిసారి మంచంలో పొడి చేశారు అసెంబ్లీకి. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన పార్టీ నాయకులే దొర ఏం జీరో, నీ దొరతనం ఏం జీరో అని పాట పాడారు. ఈయన ఒక దొర, అక్కడ పొడి చేసే వాళ్ళందరూ దొరలే. ఆ పాట పాడిన కూడా దొరే. వెంకటరెడ్డి గారు ఆయన కూడా ఒక దొరే. ఎందుకంటే పాడారంటే ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం ముమ్మరంగా ఉన్నప్పుడు ప్రజల్లో దొరలకు వ్యతిరేక భావం ఉంది, నక్సలైట్ అంటే సద్భావం ఉంది. నక్సలిజం గురించి మాట్లాడితే కానీ వాళ్ళు ఆకర్షించరు. అంటే విద్యాసాగర్ గారు అయ్యారు ఆయన్ని, వెంకటరెడ్డి గారిని. ఏంటి ఇది మన పాట కాదు కదా, మన పార్టీ పాట కాదు కదా అని. మన పార్టీకి పాట లేదు, ఇప్పుడు ఈ పార్టీ నడుస్తుంది, ఈ పార్టీ పాడాలని పాడాడు ఆయన. అంటే అప్పుడు నక్సల్ ఉద్యమం ఎట్లా ఉండేది 1978 ఆ ప్రాంతంలో, అక్కడ ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు, ఎన్నికల ప్రచారం ఎట్లా సాగేది అంత వివరంగా చెప్పారనమాట. దాని తర్వాత ఈయన కుటుంబం గురించి, ఈయన గురించి, ఇంత కలిసి పనిచేసిన నాయకుల గురించి, బీజేపీ నాయకుల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి, అందరి గురించి ఉంది దీంట్లో. ఇంక్లూజివ్ ఈ సభలో ఎట్లయితే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారో, అన్ని ఒపీనియన్స్ వాళ్ళు ఉన్నారో, ఈ వేదిక మీద ఎట్లయితే అన్ని పార్టీ నాయకులు ఉన్నారో, అట్లా ఈ పుస్తకంలో కూడా అన్ని పార్టీలు, అంటే చెన్నమనేని ఫ్యామిలీయే ఇంక్లూజివ్నెస్ పెట్టింది పేరు. వాళ్ళ కుటుంబంలో 4 అన్నదమ్ముల్లో 3 వామపక్ష భావీయులు, ఒకరు బీజేపీ. ఆయనకు 4 సఖ్యతగానే ఉండేవాళ్ళు. రాజేశ్వర గారు, చెన్నమనేని విద్యాసాగర్ గారు కలిసి ఉండేవారు, ఒకే ఇంట్లో ఉండేవాడు, 2 పార్టీలకి నాయకులు. అట్లా హనుమంతరావు గారు గొప్ప మేధావి, ఆయన పద్మవిభూషణ తీసుకున్నారు, ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే రాజేశ్వర గారు సంగతి మనకు తెలుసు. రాజేశ్వర గారు గొప్ప కమ్యూనిస్ట్ మేధావి నాయకుడు. ఆయన తెలుగుదేశం చివరిలో ఆయన కూడా మారారు. విద్యాసాగర్ గారు మాత్రం బీజేపీలోనే ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నా కూడా, ఇన్ని రకాల భావజాలను ఆశ్రయించినా కూడా వాళ్ళ సఖ్యత మాత్రం తెలియలేదు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంది, అన్నదమ్ముల మధ్య ఒకరికంటే గౌరవం ఉంది. అది గొప్ప విషయం. ఇంకోటి, ఈ పుస్తకంలో మనకి ప్రపంచంలో ఉన్న నాయకులందరూ, దేశంలో ఉన్న అధినాయకులందరూ కనిపిస్తారు. అంటే ఫోటోలు చాలా ఉన్నాయి. ఆ ఫోటో నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు ఒకసారి బాంబే వెళ్ళి రాజ్భవన్లో 3 రోజులు ఉన్నాం. ఆ ఫోటో కూడా వేశారు. అంటే ఏది వదిలిపెట్టలేదు. చివరికి విదేశీ నాయకులు ఢిల్లీ వచ్చినప్పుడు సహజంగానే బాంబే కూడా వెళ్తారు, అది ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి. వాళ్ళందరికీ స్వాగతం చెప్పడం ప్రథమ పౌరుడిగా విద్యాసాగర్ గారి కర్తవ్యం. అట్లా ఆయన చాలామంది నాయకులతో కలిశారు, భేటీ అయ్యారు. ఇట్లా బీజేపీ నాయకులు అయితే లెక్కలేదు. అద్వానీ దగ్గర నుంచి నరేంద్ర మోడీ, మిగతా నాయకులు అందరి వరకు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు అందరూ, కొన్ని వేల మంది ఈ పుస్తకంలో కనిపిస్తారు మనకి. ఇటువంటి పుస్తకం చాలా అరుదైన పుస్తకం, చాలా కష్టపడి రాసిన పుస్తకం, చాలా విస్తారంగా ఉంది. ఆయన రాజకీయ జీవితం గురించి, ఆనాటి సమాజం గురించి చాలా విస్తారంగా ఉంది.